ఇప్పుడు ఇక్కడ కూర్చోబెట్టేసి దినాము వారం వారం సంవత్సరాలు చెప్పటం ఎందుకు చెప్తున్నామనంటే మనకు బుద్ధి రావాలని, మనం కదలాలని, మనం బలపడాలని, మనం దేవుని కోసం పరిగెట్టాలని చెబుతుంటే ఇది విని 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 బండబారిపోద్ది కథం. ఇక హృదయం ఎట్లయిపోతుంది తెలుసా? ఈరోజు ఆదివారము, లేదంటే ఈరోజు మీటింగు, మనం పోవాలి, కూర్చోవాలి, వినాలి, వెళ్ళిపోవాలి, అలా అలవాటు అయిపోతుంది తప్ప వినబడిన మాటల ప్రకారంగా ఇంటికెళ్ళి ఈ రోజు నుంచి నేను ప్రాక్టీస్ చేయాలి, ప్రయత్నం చేయాలి, అసలు నా బతుకులో నేను దేవుని మహిమపరచగలుగుతున్నానా, అసలు నేను పరలోకానికి వెళ్ళగలుగుతానా, నిత్య జీవం అని చెప్పేసి చెప్తున్నానే నోటి మాటలతో, ఆ నిత్య జీవం నేను పొందుకోగలుగుతానా? సర్వశక్తిమంతుడు, సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి కనతండ్రి అయిన ఆ ఏకైక ఒకే ఒక్క దేవునికి ఆయన కుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేల స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విన్నటువంటి మాటల్ని ఇక్కడే పడేసి ఇంటికి వెళ్ళిపోయి మీ పనులలో మీరు, మా పనులలో మేము అనుకునేటటువంటి వారికి కాదు, కానీ ఈ మాటలు విని హృదయంలో పదిలపరుచుకొని ఈ మాటల ప్రకారంగా నేను బ్రతకగలుగుతున్నానా అనే ఆలోచన చేసుకుని బ్రతికే ప్రయత్నం చేయాలి అనే ఉద్దేశం కలిగి వచ్చి ఎంతమంది అయితే కూర్చున్నారో అలాంటి వారికి మాత్రమే క్రీస్తు పేరట శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. మరి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకమైనటువంటి కూడిక మనమందరము ఎందుకు కూడుకున్నాము చెప్పండి ఒకసారి అందరూ. ఎందుకు కూడుకున్నాం మనం? ఈరోజు పని లేదు కాబట్టి, అంతేనా? మరి చెప్పండి అమ్మా, అంతేనా అమ్మా? బాప్తిస్మం తీసుకొని సంవత్సరం, ఎంతమంది తీసుకున్నారు ఒక్కసారి చేతులు లేపండి. సంవత్సరం అయింది మేము పుట్టి. సంవత్సరం అయింది మేము పుట్టి అని అనుకునేటటువంటి వారు, ఓకే, మేము పుట్టి సంవత్సరం అయింది, ఈ సంవత్సరంలో మేము ఎంత ఎదిగాము, ఏమైనా ఎదిగామా చూసుకోవటానికి ఈ కూడిక, అంతేనా? ఏమంటే అంతేనా? మనకు శరీర సంబంధమైనటువంటి విషయాలు బాగా అర్థమవుతాయి, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలే అర్థం కావటం కొంచెం కష్టం కదా. నేనేం మాట్లాడానంటే మీరు పుట్టి సంవత్సరం, అంతేనా కదా? శరీరం పుట్టి 40 50 అయి ఉంటుంది అనుకోండి, అవునా కదా? కానీ ఆత్మీయంగా పుట్టి సంవత్సరం అయింది, ఆత్మీయంగా పుట్టి సంవత్సరం అయింది. మామూలుగా పుట్టిన తర్వాత, అనగా శరీరం పుట్టిన తర్వాత, మన ఇంట్లో పిల్లలు పుడుతుంటారు కదా, పుట్టిన తర్వాత సంవత్సరం లోపు పిల్లోడు ఏం చేయాలి చెప్పండి? గట్టిగా నడవాలి. సంవత్సరం తర్వాత నడవాలి ఖచ్చితంగా. నడవకపోతే ఏంటండి మా అబ్బాయి సంవత్సరం అయిపోయింది ఇంకా నడవట్లేడు అని చెప్పేసి మనం ఎంత బాధపడతాం, అవునా కదా? చాలామంది ధైర్యపరుస్తుంటారు మనల్ని, పర్లేదులే, కొంతమంది లేటుగా నడుస్తారు, నువ్వేం బాధపడమాకు, నువ్వేం ఇబ్బంది పడమాకు, వాడు నడుస్తుంటే చూసి మురిసిపోతావులే, ఆగు, నువ్వేం బాధపడమాకు అని చెప్పేసి మాట్లాడుతుంటారు కదా. కానీ మామూలుగా అయితే సంవత్సరం లోపు నడవాలి. సంవత్సరం అయిందనంటే నడవాలి ఖచ్చితంగా. నడవకపోతే ఏదో ఒక లోపం ఉన్నట్టు. ఇప్పుడు మీరు కూడా ఆత్మీయంగా పుట్టి ఎంతైంది? సంవత్సరం అయింది. నడుస్తున్నారా? నడిచే కదా ఇంత దూరం వచ్చింది మేము అనుకుంటున్నదా? అది ఎప్పుడో నడిచింది శరీరం, నువ్వు పుట్టినప్పుడే.
అవునా కదా? సంవత్సరం క్రితం ఏం పుట్టింది? ఎవరు పుట్టారు? ఆత్మీయంగా మీ ఆత్మ, అవునా కదా? నూతన పరచబడింది అని అంటే నూతన జన్మను ధరించుకుంది. కొత్తగా పుట్టాం మనం. కొత్తగా పుట్టాము అని అన్నప్పుడు ఆత్మీయ ఎదుగుదలతో ఆత్మీయ కోణంలో నడుస్తున్నారా అని అడుగుతున్నా నేను. ఆత్మీయ కోణంలో, ఆత్మీయ విషయంలో నడవటం అంటే ఏంటి? నడవటం అంటే ఏంటి? చిన్నప్పుడు నడవలేని స్థితిలో ఏం చేస్తారు? పిల్లల్ని ఏదో ఒక సపోర్ట్ ఇచ్చేసి నడు నాయన అంటుంటాం, లేదంటే చేతులు పట్టుకొని. ఈ కాలంలో అయితే వాకర్స్ వచ్చేసినాయి, అనేకమైనటువంటి వాకర్స్ వచ్చేసినాయి. కానీ ఒకప్పుడు తల్లిదండ్రులే చేయబట్టుకొని నడిపిస్తుంటారు అనమాట. ఆ నడు నాన్న రెండు చేతులు పట్టుకొని నడిపిస్తారు కొన్నాళ్ళు. ఆ తర్వాత ఒక చేయి పట్టుకొని నడిపిస్తారు, ఆ తర్వాత చేతులు ఎత్తారు. ఇక నడుస్తాడు పోతున్నాడు. మీలో ఎంతమంది నడుస్తున్నారు? మీలో ఎంతమంది? ఇది అర్థం కావాలి కదా. మీలో నడవటం అంటే సంవత్సరం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నీ అంతట నువ్వు దేవుని పనికై నడవాలి. నీ అంతట నువ్వు, నీకెవరో చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరో తట్టాల్సిన అవసరం లేదు, ఎవరో గుంజాల్సిన అవసరం లేదు, ఎవరో ఫోన్ చేసేసి అమ్మాయి ఇంకా చర్చికి రాలేదేంది, ఇంకా దేవుని పనిలో స్టార్ట్ చేయలేదేంది, ఇంకా మొదలెట్టలేదేంది అని చెప్పేసి పదే ఎవరో ఒకరు వెనుంటి తట్టాల్సిన అవసరం లేదు. విచిత్రం ఏంటి అని అంటే, బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవ్యంలో ఆత్మీయంగా పుడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా నన్ను అడిగితే అందరూ కుంటోళ్ళేనండి, అందరూ కుంటోళ్ళే, ఒక్కని కాలు రాదు. పుట్టేటోళ్ళు అందరూ కుంటి వాళ్ళుగానే పుడుతున్నారు ఆత్మీయంగా. 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా పాస్టరే నడిపించాలి, సేవకుడే నడిపించాలి. ఏమంటారు వాళ్ళని? 20 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా తల్లిదండ్రులే పిల్లోడిని నడిపిస్తున్నారు అని అంటే వాళ్ళు ఎవరు? కాళ్ళు లేని వాళ్ళేగా, అంతేనా కదా? నిజానికి దేవుని ఆశ ఇది, దేవుని కోరిక ఇది. సంఘం అనేటటువంటిది 2000 సంవత్సరాల క్రితం యెరూషలేం ప్రాంతంలో ఆరంభించబడినప్పుడు అండి, పుడుతున్నటువంటి వాళ్ళు పుట్టిన వెంటనే, పుట్టిన కొద్ది దినాలలోనే చాలా స్పీడ్గా నడవటం మొదలెట్టారు వాళ్ళు. స్టార్టింగ్లో, మొదట్లో అపోస్తల కార్యం మీలో ఎంతమంది చదివారు? ఒక్కసారి బాప్తిస్మం తీసుకొని పుట్టి సంవత్సరం అయింది అన్న వాళ్ళల్లో అపోస్తల కార్యం చదివిన వాళ్ళ చేతులు ఎప్పుడు చూద్దాం. అపోస్తల కార్యంలో 3, ఇంకా అపోస్తల కార్యం చదివారా? అపోస్తల కార్యములో సంవత్సరాలేం పట్టదు. 6వ అధ్యాయములో కొత్తగా పుట్టినటువంటి వారిలో ఒక 7 సెలెక్ట్ అవుతారు. జ్ఞాపకం ఉందా? ఎవరెవరు ఒకసారి వాళ్ళ పేర్లు చదవండి. అపోస్తల కార్యము 6వ అధ్యాయము 5వ చదవండి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, మొదటి వ్యక్తి స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మినాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొకయ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరుచుకొని. ఈ 7 ఏర్పరుచుకుంటే వీళ్ళు బాప్తిస్మం తీసుకొని ఎన్నాళ్ళు అయి ఉంటాయి చెప్పండి? గట్టిగా మాట్లాడితే సంవత్సరం ఏమి కాలే, అప్పుడప్పుడే 6 నెలలు 8 నెలలు ఆ ప్రాంతం అవుతుందన్నమాట. ఎందుకంటే ముందుటి 3వ అధ్యాయంలో కానివ్వండి, 2వ అధ్యాయంలో కానివ్వండి, 2, 3, 4 అధ్యాయాలలో టోటల్గా ఒక 8,000 మంది బాప్తిస్మం తీసుకున్నట్టుగా, 8,000కు పైచిలుకు, దగ్గర ఒక 10,000 మంది అనుకోండి యావరేజ్గా. 10,000 మంది బాప్తిస్మం తీసుకుంటే ఆ తర్వాత ఏదో సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏమీ కాదు అది, అవునా కదా? కొద్ది రోజుల్లోనే జరుగుతున్నటువంటి కార్యక్రమం. కాబట్టి ఆ 7 పుట్టి ఒకవేళ సంవత్సరమే అనుకుందాం. ఎలా నడిచారు వాళ్ళు? స్టెఫెను గారు ఎలా నడిచాడు? నడవటం కాదు, పరిగెత్తాడు. స్టెఫెన్ గారు ఏం చేశారు? పరిగెత్తాడు. ఆ తర్వాత ఫిలిప్పు గారు కూడా పరుగులే, దేవుని పనిలో పరుగులే. వాళ్ళు ఎందుకు అంత స్పీడ్గా ఎదిగారు? మనం ఎందుకు అంత స్పీడ్గా ఎదగలేకపోతున్నాము అని అంటే, మంగోలియా అనే దేశం ఒకటి ఉంది. తిండి సరిగ్గా దొరకదు. మనుషులు ఎలా ఉంటారు తెలుసు? అక్కడ బక్క సిక్కిపోయి ఉంటారు అనమాట. మొత్తం బక్క సిక్కిపోయి ఉంటారు, నడవలేని స్థితి.
ఎందుకు? ఫుడ్ దొరకదు కాబట్టి. ఫుడ్ దొరికినా కూడా తినకుండా తిరుగుతున్నటువంటి వ్యక్తుల్ని ఏమంటారు? ఫుడ్ ఇంట్లోనే ఉంది కానీ తినను అని బక్కగా తిరుగుతున్నటువంటి వ్యక్తిని ఏమంటారు? తిరగలేక నడవలేక ఇంట్లోనే కూలబడి ఉంటున్నటువంటి వ్యక్తులు. ఫుడ్ ఉన్నా కూడా, భోజనం ఉన్నా కూడా, నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థం కావాలి. ఇదే కదా మన భోజనం అయిపోతుందా? ఇది ఆత్మీయంగా పుట్టిన వాళ్ళ గురించి చెప్తున్నా. ఇదే కదా మనం తాగాల్సిన పాలు పుట్టిన వెంటనే. వాక్యమనే పాలును అపేక్షించాలి. అంటే ఎక్కువగా వినాలి, చదవాలి. దానివల్లనే డెవలప్ తప్ప, దానివల్లనే మనం ఎదగటం తప్ప మరో విషయం అయితే లేదుగా. మనం ఎదగాలంటే అదే కదా ఆప్షన్. పుట్టిన పిల్లోడు ఎదగాలి, నడవాలి అని అంటే మంచిగా తిండి పెట్టమ్మా, మంచిగా తిండి పెట్టని చెప్పేసి అంటుంటారు. ఆ ఐడియా మనకు ఉంటుంది. మంచి మంచి పదార్థాలు తీసుకొచ్చేసి హార్లిక్స్, బోనవిటా అని చెప్పేసి రకరకాలైన క్రీమ్స్ తీసుకొస్తామా లేదా? తీసుకొచ్చేసి ఆ లిక్విడ్ రూపంలో పెట్టాల్సినటువంటి అన్ని పెడుతుంటాం. ఎందుకు? ఎదగాలి, తొందరగా బలపడాలి, నడవాలి తొందరగా అని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ సోయి మనకు ఉంటుంది. కానీ బాప్తిస్మం తీసుకున్నాము, రక్షణలోనికి వచ్చాము అని అంటే, ఆత్మీయంగా పుట్టాము అని అంటే, పుట్టిన తర్వాత చేయాల్సినటువంటి పని ఏంటి? సాయంత్రం ఉదయం గ్యాప్ లేకుండా వాక్యం కదా చదవాలి. నేను అర్థమవుతుందా? ఎంతమంది ఈ సంవత్సరం మొత్తంలో గ్యాప్ లేకుండా ప్రతి దినం నేను బైబిల్ చదివాను అన్న వాళ్ళు బాప్తిస్మం తీసుకుని సంవత్సరం అయింది అని చెప్పేసి ఈరోజు కూడుకుంటున్నారు కదా. మీలో ప్రతి దినం బైబిల్ చదివాము అన్న వాళ్ళు ఒక్కసారి చేతులు లేపండి. ఒక్కరు కూడా చదవలేదు కదా, అవునా కదా? ఈ సంవత్సరంలో చాలా రోజులు భోజనం తినటం మర్చిపోయినా అన్నవాళ్ళు చేతులు లేపండి. భోజనం అండి, అదే 3 పూటలు తింటాంగా మనం, దాని గురించి మాట్లాడుతున్నాం. శరీరానికి తినటం మర్చిపోయినా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? 3 పూటలు కాకపోతే 4 పూటలు తింటాము, అంతేనా కదా? అది ఎట్ట మర్చిపోతాం? శరీరం బాగానే ఉంది, బలంగానే ఉంది, నడవగలం, పని చేసుకోగలం, అన్ని చేతనైనప్పటికీ కూడా మనం తిండి మర్చిపోం. కానీ ఆత్మీయంగా ఎదుగుదల కోసం తినాల్సిన తిండి అనగా వినాల్సిన వాక్యం, చదవాల్సినటువంటి వాక్యం ఏమైనా చేశామా అనంటే ఏ ఒక్కరు కూడా, అంటే ఏంటది అర్థం? ఇది ప్రత్యేకమైనటువంటి కోడిక, మేము సంవత్సరమైంది పుట్టి అని చెప్పేసి పిలుచుకున్నారు కాబట్టి నేనేదో ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రతిసారి వచ్చినప్పుడల్లా చెప్పేటటువంటి ప్రసంగాల్లా ఈసారి ఉండదు. ఈసారి మీరు ఎలా బ్రతకాలి, మీరు ఎందుకు పుట్టారు, ఎందుకు బ్రతకాలి, అసలు ఎందుకు మీరు క్రీస్తును నమ్మారు, బాప్తిస్మం ఎందుకు తీసుకున్నారు, అసలు ఏం లాభం వస్తుందని తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, అంతేనా కదా? ప్రతి వస్తువుకు ఒక కారణం ఉన్నప్పుడు, ప్రతి జంతువు పుట్టుక వెనకాల ఒక కారణం ఉంది అని అన్నప్పుడు, జంతువుల కంటే గొప్పవాడు, శ్రేష్ఠుడుగా ఉన్నటువంటి మనిషి జన్మకు కారణం ఉంటుంది. ఆ కారణం తెలుసుకోకుండా బ్రతికితే ఆ బ్రతుకే వ్యర్థం అని అనుకుంటే, మామూలు బ్రతుకు గురించి ఇలా మాట్లాడితే, బాగా ఏజ్ వచ్చిన తర్వాత, అవగాహన వచ్చిన తర్వాత, లోకమేంటో తెలుసుకున్న తర్వాత, మనమేంటో అర్థమైన తర్వాత, మన బతుకు గురించి మనకు తెలిసిన తర్వాత, నేను పాపిని, నేను పాపం చేశాను, సృష్టిని సృష్టించిన సృష్టికర్త అనే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన దయ వల్ల, ఆయన కృప వల్ల నేను జీవించుచున్నాను అనే అవగాహనలోనికి, అంత గొప్ప మెచ్యూరిటీలోనికి వచ్చినటువంటి మనము, ఆ మెచ్యూరిటీలోనికి వచ్చిన తర్వాత ఆ విషయాలన్నీ జీర్ణం చేసుకుని మరలా పుట్టాలి అని అనుకుంటున్నాను నేను, మరలా పుట్టాలి అని అనుకుంటున్నాను నేనని చెప్పేసి మనంతట మనం మరలా పుట్టాము కదా. మరి మనంతట మనం కావాలని కోరి మరి వెళ్ళి పుట్టినటువంటి పుట్టుకకు అర్థం తెలిసి ఉండాలనా వద్దా? తెలిసి ఉండాలనా వద్దా? ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకు పుట్టారో? అసలు సంవత్సరం క్రితం పుట్టినటువంటి పుట్టుక గురించి మాట్లాడుతున్నాను నేను. మీరు ఎందుకు పుట్టారో ఒక్క ఆన్సర్ చెప్పండి. తెలిసిందేదో ఒకటి చెప్పండి. నా దగ్గర కర్ర అట్లాంటివి ఏమి లేవు,
తప్పు చెప్తే కొట్టనీకి? ఒక బుజ్జి చెప్తుంది, ఎందుకు పుట్టావమ్మా నువ్వు అని అంటే, పరలోకం వెళ్ళటానికి. నువ్వు ఒక్కదానివేనా అట్ట తీసుకుంది? నువ్వు ఒక్కదానివైతే అలానే తీసుకున్నావు, అలానే కదా పుట్టింది. మరి మిగతా వాళ్ళు మరి ఎందుకు పుట్టినట్టు? మీ కారణాలు మీరు చెప్పండి పోనీ. ఏమా నిత్య జీవం కోసం, దేవుని చిత్తం. బాబా బాబా బాబా. ఇంకా నువ్వు బుజ్జి, నీ ఆత్మను రక్షించుకోవటానికి. ఇంకా పుట్టినటువంటి వాళ్ళు కొంతమంది ఇటు సైడ్ కూడా చేతులు లేపారు. మరి ఎందుకు పుట్టారో చెప్పాలి. క్రీస్తును ప్రకటించడానికి. అద్భుతమైనటువంటి ఆన్సర్లు. వెనకాల ఎవరు ఉన్నారా? సంవత్సరాల క్రితం పుట్టిన వాళ్ళు లేరా? మీరు బాగా ముదురులేనైతే, అంటే చాలా సంవత్సరాలు అయి ఉంటుంది పుట్టి, అంతేనా కదా? అంటే ఈ పాటికి మీరు హై స్పీడ్లో ఉండాలి. మీరు కూడా వాళ్ళ వెనకాల ఉన్నారా ఏంది? మీరు కూడా లేవా కాళ్ళు? అంతే కదమ్మా. ఏదో సరదాగా మిర్యాలగూడ నుంచి తమ్ముడిని పిలుస్తున్నాం, వస్తాడు, కొద్దిసేపు మంచిగా తృప్తికరమైనటువంటి మాటలు వినిపిస్తాడు, మనస్ఫూర్తిగా వింటాం. ఆ తర్వాత భోజనం పెట్టి మేము పంపిస్తాం, మా ఇంటికి మేము పోతాం. అంతేనా? దానికోసమేనా? ఒక పని చేస్తున్నామంటే ఫలితం ఉండాలి. ఒక మీటింగ్ పెట్టుకున్నామంటే దానివల్ల ఎంతో కొంత ఉపయోగం ఉండాలి. ఉపయోగమే లేకుండా ఎన్ని మీటింగ్లు పెట్టుకుంటే మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి? ఎంతమంది వచ్చేసి ఎన్ని మాటలు మాట్లాడిపోయినా కూడా ప్రయోజనం ఏమైనా ఉంటుందా? వినబడినటువంటి మాటలకు స్పందించే హృదయాలు ఇక్కడ ఉండాలి. స్పందించి దాని ప్రకారంగా నడవగలిగేటటువంటి మనసు మనకు ఉండాలి. అవునా కదా? మరలా విన్న తర్వాత మన పని మనదే, మన ఇల్లు మనకే, మన లోకం మనదే అన్నట్టుగా మనం కూర్చుంటే, వెళ్ళి మన పనిలో మనం మునిగిపోతే, ఈ మీటింగ్లు ఎందుకు పెట్టినట్టు? మనం ఎందుకు బాప్తిస్మం తీసుకున్నట్టు? మనం ఎందుకు మరలా పుట్టినట్టు? ఈ మరలా పుట్టడం అనేటువంటి కార్యక్రమం ఎవరు చేపడతారు తెలుసా? ఎవరు చేపడతారు అని అంటే, ఎవరు చేపట్టాలి అని అంటే, ఎవరు పుడతారు, పుట్టాలి అని అంటేనండి, ఈ లోకంలో ఏమీ లేదు. లోకంలో ఉన్నదంతా కూడా అశాశ్వతం. అశాశ్వతం, ఈ మాట అర్థం కావాలి మీకు. అశాశ్వతం అంటే ఏది కూడా నీ వెనకాల రాదు, నువ్వు ఇక్కడ పర్మనెంట్గా ఉండవు. దీనివల్ల ఏ మాత్రం ఫలితం కానీ ప్రయోజనం కానీ లేదు. నిర్దాక్షిణ్యంగా ఏదో ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోతామని చెప్పేసి ఎవరో చెబితే వినటం కాదు, మన కళ్ళారా మనం ప్రతి దినం మన జీవితంలో అనేక సార్లు చూసాం. మనం ఉట్టి మాట కాదు, మనం ఎంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి, అనగా పచ్చిగా మాట్లాడాలి అని అంటే, మన కళ్ళ ముందే చచ్చిపోయి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఎంతమంది లేరు? మనం చూడలే. ఎవరో చెప్పింది మనం విన్నది విషయం కాదు ఇది. ఎంత మటుకు నిజం ఉందందులో, ఎంత మటుకు సత్యం ఉందందులో అని మాట్లాడగలిగేటటువంటి టాపిక్ కాదు ఇది. మన కళ్ళకు కట్టినట్టు మనం చూసాము. ఎంతో మంది చచ్చిపోయారు, అక్కడికి వెళ్ళి మనమే మాట్లాడుతుంటాం. అరే రే, ఆ పని చేయాలనుకున్నాడు, ఈ పని చేయాలనుకున్నాడు, బిడ్డను గొప్పదాన్ని చేయాలనుకున్నాడు, కొడుకును చదివించాలనుకున్నాడు, మొన్ననే అమ్మ పలానా పని చేస్తా అన్నాడు, ఈ పని చేస్తా అన్నాడు. ఏమైపోయింది అని అవన్నీ వదిలేసి ఏ ఒక్క పని కూడా చేయకుండా నిర్దాక్షిణ్యంగా పనులను, ఇంటిని, కుటుంబాన్ని, భార్య పిల్లలని అందరినీ విడిచిపెట్టి తాను కట్టుకున్న బట్టలు కూడా ఇంట్లో హ్యాంగర్కి, బీరువాలో భద్రంగా ఉంటాయి బట్టలు కూడా. అవన్నీ ఎక్కడే ఉంటాయి, మనోడు ఉండడు. ఇది ఎవరో చెప్పే మ్యాటర్ కాదు, మన కళ్ళారా మనం చూసినటువంటి మ్యాటర్. ఇది చూస్తూ చూస్తూ వస్తుంటాం మనం. మనిషికి ఉన్నటువంటి భయంకరమైనటువంటి రోగం ఏంటంటే, నాకు ఈ ఆలోచన వచ్చినప్పుడల్లా భయంకరమైనటువంటి దిగులు వచ్చేస్తుంటుంది. ఎందుకనంటే మనిషికి ఉన్నటువంటి భయంకరమైన రోగం అది. ఏదేంది అంటే, ప్రతిదీ అలవాటు చేసుకుంటాడండి, అలవాటు పడిపోతాడు.
రోజు ఉదయాన్నే ఈ మీద 4 కొట్టడం మొదలు పెట్టామనుకో, నెల రోజుల తర్వాత వాడికి నొప్పి తగలదు. ఆ తర్వాత వాడు నెల రోజుల తర్వాత భోజనం చేయాలన్నా కూడా వాడికి భోజనం ఎక్కదు. ఈ మీద నుంచి 4 పడితేనే తప్ప భోజనం చేయడు. ఏంద్రా ఈ కొడుతుంటే నొప్పి తగలట్లేదురా అంటే అలవాడైపోయింది. అది ఏమైపోయింది అంటే ఎంత భయంకరమైనటువంటి జబ్బు తెలుసా ఇది. ఇప్పుడు ఇక్కడ కూర్చోబెట్టేసి దినాము వారం సంవత్సరాలు చెప్పటం ఎందుకు చెప్తున్నాం అంటే మనకు బుద్ధి రావాలని, మనం కదలాలని, మనం బలపడాలని, మనం దేవుని కోసం పరిగెట్టాలని చెబుతుంటే ఇది విని 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 బండబారిపోద్ది కథం. ఇక హృదయం ఎట్లయిపోతుంది తెలుసా? ఈరోజు ఆదివారము, లేదంటే ఈరోజు మీటింగు, మనం పోవాలి, కూర్చోవాలి, వినాలి, వెళ్ళిపోవాలి. అలా అలవాటైపోతుంది తప్ప వినబడిన మాటల ప్రకారంగా ఇంటికెళ్ళి ఈ రోజు నుంచి నేను ప్రాక్టీస్ చేయాలి, ప్రయత్నం చేయాలి, అసలు నా బతుకులో నేను దేవుని మహిమపరచగలుగుతున్నానా, అసలు నేను పరలోకానికి వెళ్ళగలుగుతానా, నిత్య జీవం అని చెప్పేసి చెప్తున్నానే నోటి మాటలతో, ఆ నిత్య జీవం నేను పొందుకోగలుగుతానా? బైబిల్ చదివితే భయం కలుగుతుందండి. బైబిల్ చదివితే భయం ఎందుకు కలుగుతుందో తెలుసా? బైబిల్లో భక్తిని కొనసాగించి దేవుణ్ణి నమ్మి లోకాన్ని వదిలేసి లోకంలో ఉన్న వాటిని తృణీకరించేసి వ్యర్థమని ఎంచి వదిలిపెట్టి బ్రతికిన బ్రతుకులు కనబడుతుంటాయి. వాళ్ళ బ్రతుకులను మనసు పెట్టి పేపర్ చదివినట్టు కాదు. పేపరు చదివినటువంటి అర్థం ఏంటంటే పేపర్ చదివేటప్పుడు భయంకరమైనటువంటి వార్తలు ఉంటాయి. అవన్నీ చదివితే మనసు ఉన్నటువంటి వాడికి దిగులు కలుగుతుంది, గుండెలు బద్దలవుతాయి. అవునా కదా? రీసెంట్గా చూసారో లేదో పేపర్లో సొంత తమ్ముడు అక్కను కారులో వెళ్ళి, అక్క స్కూటీ మీద వెళ్తుంటే వెనకాల నుంచి కారులో స్కూటీనైనా నడిచి వెళ్తుందో వెనకాల నుంచి గుద్ది చంపేసింది. అక్క మళ్ళీ మామూలుగా కాదు, పోలీసు. మాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంది, వేరే కులపోన్ని పెళ్లి చేసుకుంది అని చెప్పేసి తమ్ముడు గుద్ది చంపేసింది. ఇది వింటే మనసున్నవాడు బాధపడతాడు. అసలు ప్రపంచం ఎటుపోతుంది, ఈ ప్రపంచం ఏమైపోతుంది, ఈ నరాల్లో రక్తం ఉందో లేదో తెలియదు కానీ కులం మాత్రం గట్టిగా ఉంది అని అనిపిస్తుంది. అవునా కదా? అంత బాధ కలుగుతుంది అనమాట. కానీ అలవాటు పడ్డాడు ఏం చేస్తాడు తెలుసా? ప్రశాంతంగా చదివి నవ్వుతాడు అంతే. అంతేగా. ఒక ఆవిడని చంపేశాడు, ఇంకొక ఆవిడని రేప్ చేశారు, ఇంకొక చోట ఇంకొక హత్య జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, చచ్చిపోతున్నారు, భయంకరమైనటువంటి పాపాలు, పాల కల్తీ, ఆ కల్తీ, ఈ కల్తీ, ఆ మోసం, ఈ మోసం అని చెప్పేసి అనేక దగాలు, ఇవన్నీ చదువుతాడు. ప్రశాంతంగా చదివి ఇన్ఫర్మేషన్ నాకు వచ్చేసింది, నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇంట్లో పోతాడు. తెలుసుకుని ఏం లాభం చెప్పు? ఈరోజు మనం కూడా అట్లనే అలవాటు పడ్డాం. ఎవరో ఒకరు, లేదంటే ప్రతి ఆదివారము కొత్త ఇన్ఫర్మేషన్ బైబిల్లో తెలుసుకోవటం, తృప్తిగా మంచి మెసేజ్. ఈరోజు అసలు అమ్మా అద్భుతం ఎంత బాగుంది అని ఇంటికి వెళ్ళిపోవటం. కానీ దాని ప్రకారంగా బ్రతికే ప్రయత్నం మనం చేస్తున్నామా? ఏమంటే చేస్తున్నామా? అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇది చెప్పడం దండగా, కానీ మనం బతికి ఈ చెప్పడమే బంద్ చేసేసి మనమే దేవా అని చెప్పేసి బ్రతికి ముందుకు సాగితే సరిపోతుంది అనిపిస్తుంది. ఆ దేవునికి ప్రార్థన చేస్తూ ఒక పాత నిబంధనలో భక్తులు చేసినట్టు. అవునా కదా? ప్రతి దినం పుట్టిన తర్వాత మనం బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే లోపల ఉన్నటువంటి మ్యాటర్ని బట్టి మన హృదయం స్పందించాలి. ప్రతి ఆదివారము వాక్యం విన్నటువంటి వాక్యం మన హృదయానికి తగలాలి, మనం కదలాలి. సంవత్సరం అయింది అని అంటే నడవాలి. సంవత్సరం కంటే ముందే పుట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకసారి ఎంతకంటే ముందే పుట్టినటువంటి వాళ్ళు చేతులు లేపండి. సంవత్సరం క్రితం పుట్టినటువంటి వాళ్ళ కోసం మనం ఇక్కడ కూర్చున్నామండి. వాళ్ళు కాకుండా ఇంతకు ముందే మేము పుట్టేశాము అన్న వాళ్ళు చేతులు లేపండి. మీరు ఇందాకలు కూడా లేపారుగా. సంవత్సరం అయింది అని మీరు ఇక్కడ కూర్చున్నారు. మీరు కాకుండా ఇంతకు ముందే 2-3 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయింది పుట్టి అని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళు చేతులు లేపండి అంటున్నాను. ఏమన్నా మీరు పుట్టలే ఇంకా?
ఫస్ట్ సంవత్సరం అయిందా? మరి సంవత్సరం అయింది, ఇందాకలా చేతులు లేపలేదు, మరి సంవత్సరం పుట్టినటువంటి వాళ్ళల్లో లేపినవా? అంటే నేను ఎందుకు చెప్తున్నాను, నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇంతకు ముందు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళే సంవత్సరం క్రితం బాప్తిస్మం తీసుకున్నటువంటి వాళ్ళకి మాదిరి. అర్థమవుతుందా? ఇప్పుడు మనిషికి ఉన్నటువంటి నైజం ఏంటంటే, మన ముందు ఒక వ్యక్తి వెళ్ళి బాగుపడ్డాడు అనుకో, అది చూసి మనం ఏం చేస్తాం? మనం కూడా అదే మార్గంలో వెళ్తాం. లేదంటే మన పిల్లలు కూడా అదే మార్గంలో వెళ్ళిన ఆయన బాగుపడతావు కదా. ఒక వ్యక్తి బీటెక్ చేశాడు, ఒక వ్యక్తి హోటల్ మేనేజ్మెంట్ చేశాడు, చేసిన తర్వాత మంచి జాబ్ పొందుకున్నాడు. అది తెలిసిన తర్వాత మనం ఏం చేస్తాం? ఆ బాటలో నడిపిస్తామా లేదా? అంటే వాళ్ళే మనకు ముందెళ్ళినటువంటి వాళ్ళే మనకు మాదిరి, వాళ్ళలా బ్రతకాలి అనేటటువంటి ఆలోచనతో సాగుతాం. ఇప్పుడు ఇంతకు ముందే పుట్టినటువంటి వాళ్ళు మీ మధ్యలో ఉన్నారు కదా, వాళ్ళల్లో ఏ కదలికలు లేకపోతే మీరు మాత్రం ఏం కదులుతారు చెప్పండి? మీరు మాత్రం ఏం కదులుతారు చెప్పండి? ఇంతసేపు మీరు అనుకున్నాలే మీ మనసులో, మీరు ఏంటన్నా సంవత్సరం అయింది మేము పుట్టి, మమ్మల్ని నువ్వు కదలట్లేవు నడవట్లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. మాకంటే ముందు పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఇంకా పాకను కూడా పాకట్లే. కదులుడు దేవుని ఎరుక, కానీ వాళ్ళు ఇంకా కనీసం మోకాళ్ళ మీద కూడా నడవట్లేదు. మీరేమో మా గురించి మాట్లాడుతున్నారు అని అనుకున్నారు కదా మీరు. ఎందుకంటే మీకంటే ముందు వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. మీకంటే ముందు ఆల్రెడీ పుట్టినటువంటి వాళ్ళు, పుట్టి ఉన్నటువంటి వాళ్ళు దేవుని కోసం ఆలోచించి, నేను దేవునికి ఏనాడైనా ఉపయోగపడ్డానా? అంతేనా? నేను దేవుని కోసం నా అంతటా నేను ఏదైనా ఇప్పటి వరకు పని చేశానా, ఆలోచించానా, కనీసం ఒక ఆలోచన పంచుకున్నానా, ఏం చేస్తే బాగుంటది అని. 66 పుస్తకాల సారాంశం కానివ్వండి, 100 మంది ప్రవక్తలను దేవుడు పంపించటం వెనకాల ఉన్నటువంటి పరమార్థం కానివ్వండి, తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి ఆయనకు బలి ఇచ్చి శిలువలో బలియాగం చేసి మరి ఆ యాతన కానివ్వండి, అంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఆయన తదనంతరం అపోస్తలులు ఊచకోతకు గురయ్యారు, హతసాక్షులయ్యారు, నిలబడి ప్రాణాలు ఇచ్చారు. ఇదంతా కూడా జరగటానికి దీని వెనకాల ఉన్నటువంటి ఏకైక మోటో ఒకటే. నువ్వు ఎంత వాక్యం విను, ఏమన్నా చెయ్యి, ఎంత చదువు, ఎంత నేర్చుకో, ఏమన్నా చెయ్యి, 2 పనులమ్మా, 2 పనులు గుర్తుపెట్టుకోండి. అది చేయటానికే, దానికోసమే దేవుడు నీకోసం పైనుంచి ఎదురు చూస్తున్నది. ఆ 2 పనులు ఏంటి అని అంటే, ఒకటి, నువ్వు పాపము చేయకుండా పరిశుద్ధంగా బ్రతకాలి. నువ్వు చచ్చేంత వరకు పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకాలి. 2, పాపులను మార్చే ప్రయత్నంలో నువ్వు ఉండాలి. పాపం చేస్తూ లోకంలో బ్రతుకుతున్నారు, నీ చుట్టుపక్కల వాళ్ళు బ్రతుకుతున్నారు కదా, అలాంటి వాళ్లకు మెచ్యూరిటీని కలిగించి, అలాంటి వాళ్లకు సువార్తను ప్రకటించేటటువంటి ప్రయత్నం. సువార్తను నమ్మిన నువ్వు సువార్త ప్రకారం నడుస్తూ సువార్తను ప్రకటించాలి. సువార్తను అనుసరించి నడుస్తూ సువార్తను ప్రకటించాలి. ఈ 2 కాక ఇంకేమైనా ఉందేమో చెప్పండి ఒకసారి నాకు. ఈ 66 పుస్తకాల సారాంశం మొత్తంలో ఈ 2 కాకుండా ఇంకేమైనా ఉందా? ఏం తమ్ముడు, నువ్వు చదువుతున్నావు కదా శంకర్, ఇది కాకుండా ఇంకేమైనా ఉందా? నువ్వు బైబిల్ చదువుతావు కదా అన్నగారు, మీరు చెప్పండి, ఇది కాకుండా ఇంకేమైనా ఉందా? ఈ 2 కాకుండా ఈ 2 ఒక్కటి కూడా మీరు చేయకపోతే పుట్టేందుకు చెప్పండి? అర్థమవుతుందా మీకు? అవునా కదా? ఈ 2 ఒక్కటి కూడా చేయలేకపోతే ఇంకెందుకు చెప్పండి? పుట్టిదండగా, బ్రతుకుదండగా, అనవసరంగా. మళ్ళీ మనం డైరెక్ట్గా మాట్లాడితే ఫీల్ అవుతాం. దానికి నెంబర్ 1 ఫస్ట్ అదెందుకు అర్థం కాదు, కానీ ఇట్లాంటి వాటికి ఫీల్ అవుతారు, కానీ రోషం పుట్టదు దేవుని విషయంలో మనుషులకు. అది పదే బాధ కలుగుతుంది. ఈ మాటలు ఇంకోసారి మనం పడకూడదు. ఈ రోజు నుంచి శబ్బాష్ అనిపించుకునే విధంగా నేను బ్రతకాలి అనేటటువంటి కోణంలో ఆకసి రాదు. కానీ ఊకే ఆయన తిడుతుంటాడు, పాస్టర్ గారు ఊకే తిడుతుంటాడు, నన్నే టార్గెట్ చేస్తాడు. ఇంత విచిత్రమైనటువంటి అలవాటు పోకడ, అవునా కదా? అంటే మనమే ఎంత బాధపడతామండి. మన ఇంట్లో ఉన్న పిల్లోడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది నడవట్లేదు అని అన్నప్పుడు పుట్టిన తర్వాత ఎంత బాధ కలుగుతుంది.
తిరగని చోటు ఉండదు. ఇక ఎన్ని చోట్ల తిరుగుతామో, ఎక్కడికెక్కడికి వెళ్తామో, వీడు నడవట్లేడు అని. నీకే ఇంత బాధ ఉంటే నీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ కన్నతండ్రి అయిన దేవునికి ఎంత బాధ ఉండాలి? నీ కోసమే బలి అయినటువంటి యేసుక్రీస్తుకి ఎంత బాధ ఉండాలి? ఆ యేసుక్రీస్తును ప్రపంచవ్యాప్తంగా, దేవుని సంకల్పమైన క్రీస్తును ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేయటం కోసం ఈరోజు నీ దాకా, నా దాకా, మన దాకా చేరటానికి ఎన్నో ప్రాణాలు బలి అయ్యాయి. యేసుక్రీస్తు ఒక్కరే కాదు, ఆయన తదనంతరము లక్షల మంది బలి అయ్యారు. వాళ్ళ బలియాగమే ఈరోజు మన రక్షణ. అవునా కదా? మనకు ఇవేమైనా ఎక్కుతుందా? అర్థమవుతుందా? దేవుడు మనకి ఇచ్చిందే రెండు పనులండి. ఆ రెండు పనులలో ఒక్కటి కూడా కొనసాగించలేకపోతే ఎందుకు అంటున్నా నేను? బతుకు మన జీవితం అంతేనే కదా. దయచేసి ఇప్పటి వరకు అయిందేదో అయిపోయింది. ఆ దేవుని కృపలో, ఆ దేవుని దయలో ఖచ్చితంగా నేను మరలా వస్తుంటా. అవునా కదా? ఇంకొకసారి వచ్చినప్పుడు కనీసం మీలో, మీ అందరిలో మీరే సమాధానం చెప్పాలి. నేను అడుగుతా వచ్చి, అన్న మేము నడవగలుగుతున్నాం అనే మాట రావాలి. దేవుని పనిలో మేము నడవగలుగుతున్నాం. నడిచాం ఇప్పటివరకు నడిచాం అని మీరు చేసినటువంటి పనులను ఆనందంగా, సంతోషంగా చెప్పుకొనగలిగేటటువంటి స్థితిలో మీరు ఉండాలి. ఉంటారా? మాట ఇస్తారా? ఒక మాట చెప్తా. మాట ఇచ్చి తప్పుట కంటే మాట ఇవ్వకుండా ఉండటమే మేలు అని దేవుడే చెప్పాడు కదా. దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం తెలుసా? అమ్మయ్య, ఇవ్వకుండా ఉంటేనే బెటర్ అంట. ఇవ్వకుండానే ఉందా? అట్టనే కదా తీసుకునేది? అలానే తీసుకుంటావు కదా. దానికోసమైనా ఆయన రాశాడు, ఆయన రాయించింది. అలా తీసుకోవటం కోసమైనా రాయించింది. నీకు రోషం పుట్టాలని, నీకు పౌరుషం రావాలని మాట ఇచ్చావంటే నిలబెట్టుకో. దమ్ము అదనమాట. మాట ఇచ్చి నిలబెట్టుకో. ఇచ్చి నిలబెట్టుకో. అది చెప్పటానికి. అమ్మయ్య భలే, ఇవ్వకుండా ఉండటమే బెటర్ అంటున్నాడు. ఇవ్వకుండా ఉండటమే బెటర్ అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇవ్వలేదనుకో, చెయ్యలేదనుకో నరకానికి పోతావు. ఈ మాట ఎందుకు చెప్పాడు అని అంటే, ఈ మాటకు అర్థం ఏంటి అని అంటే, అప్పుడప్పుడు తల్లిదండ్రులు మాట్లాడుతుంటారు. పిల్లోడు పుట్టి పెరగడు, పని చేసినా, పెరిగినా, ఎదిగినా, నడిచినా ఏ పనికి ఉపయోగం లేనివాడుగా తయారైపోయింది అనుకో. అప్పుడు ఏమంటావు? తల్లిదండ్రులు ఏమంటారు? వీడు పుట్టడం కన్నా పుట్టి ఉండకుండా ఉండినట్లయితేనే నాకు మంచిగుండే, నాకు మేలు. అరే నువ్వు పుట్టడం కన్నా అసలు పుట్టకుండా ఉండినట్టే మంచిది కదరా అన్నట్టు. దాని అర్థం ఏంటి? పుట్టకుండా ఉంటేనే మంచిది అట్రా అని అనుకుంటాడు ఇప్పుడు ఆయన. అదే దాని అర్థం. అర్థమవుతుందా మీకు? ఆ భాష అర్థమవుతుందా? ఆ మాటకు మీనింగ్ అర్థమవుతుందా? ఇంకా మీకు బాగా కనెక్ట్ కావాలి, అర్థం కావాలి అని అంటే, ఒక భర్త భార్యతో అనవసరంగా చేసుకున్నా నిన్ను చేసుకోకున్నా బాగుండు అన్నాడంటే అర్థం ఏంటి? చేసుకోకున్నా బాగుండు అంటే అర్థం ఏంటి? అంటే నువ్వు సరిగ్గా పని చేయట్లేవు, నువ్వు సరిగ్గా ఆయనకు ఉపయోగపడట్లేవు, నువ్వు ఇక్కడి నుంచైనా ఉపయోగపడు అని హెచ్చరిక చేస్తున్నాడు నీకు. అంతే తప్ప నేను చేసుకోకపోయినా మంచిగుండునట, అదే మేలట అని ఆ కూడా వెళ్ళిపోకూడదు. అది దరిద్రపు ఆలోచన, పనికి మాలిన ఆలోచన. అలా కాదు ఆలోచించాల్సినటువంటి విధానం. ఇప్పుడు అర్థమైందా? ఆ మాటకు అర్థం. మాట ఇచ్చుట కంటే, ఇచ్చి తప్పుట కంటే ఇవ్వకుండా ఉండుట మేలు అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు కనెక్ట్ అయిందా? అందుకోసమే అడుగుతున్నాను. ఖచ్చితంగా వచ్చేసరికల్లా ఏదో ఒక పనిలో నేను ముందున్నాను. ఏ టైం అని చెప్పేసి స్టార్ట్ చేశారు? ఎప్పుడు వచ్చారు మీరు? అంత మాత్రమే కాకుండా దేవుని పని అనేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు అందులో ఎంత ముందు ఉండాలి మనం. విచిత్రం ఏంటి అని అంటే, ఈ పని పాస్టర్ గారి మంది కాదు, కానీ బ్రహ్మలోకి వెళ్ళిపోయినాం. మనకే కుటుంబం ఉంటుంది, పాస్టర్ గారికి ఉంటుంది ఏంది కుటుంబం? ఉండదు. మనకే అన్ని రకరకాలైనటువంటి పనులన్నీ మనకే ఉంటాయి, ఆయనకే ఉంటాయి. ఒక రకంగా చూస్తే, ఒక విధంగా ఆలోచిస్తే ఆయన మనిషిలా చూడం మనం, అంతే కదా. మనమే మనుషులు, మనకి అన్నీ ఉంటాయి, ఆయనకే ఉంటాయి అన్నట్టుంటుంది. ఎవరా? ఆయన కూడా మనిషి. ఆయన కూడా తన్ను తాను సమర్థించుకుంటూ, తన్ను తాను నిలబెట్టుకుంటూ
ఏం చేయాలి? మిమ్మల్ని అందరినీ నిలబెట్టాలి, మిమ్మల్ని అందరినీ నడిపించాలి అని అంటే అదేమన్నా చిన్న విషయమా? గొర్రెలు మేపటం చాలా చిన్న విషయం. ఒక వ్యక్తి 100 మంది గొర్రెలను మేపొచ్చాము, కానీ ఒక మనిషి మరో 4 మనిషిని మెయింటైన్ చేయలేడు, నడిపించలేడు. ఎందుకు అని అంటే మనం మామూలులమా? చిన్న మనస్పార్థం వచ్చినా మామూలుగా ఉండదు. చిన్న మనస్పార్థం వచ్చినా క్రైస్తవుళ్ళ అస్సలు బిహేవ్ చేయం మనం. క్రైస్తవుడు అంటే క్షమించేటోడు, క్రైస్తవుడు అంటే ప్రేమించేటోడు, క్రైస్తవుడు అంటే సహించేటోడు, క్రైస్తవుడు అంటే సహనం కలిగినటువంటి వాడు, క్రైస్తవుడు అంటే ఇతరుల మేలు కోరేటటువంటి వాడు. నిజమైనటువంటి క్రైస్తవుని లక్షణాలు చూస్తే మనం దరిదాపుల్లో కూడా ఉన్నాం, దగ్గరలో కూడా ఉన్నాం. అంతేనా కదా? ఏం చేయాలో, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎలా ఉండాలో మనం ఒక కొత్త నిబంధనలో ఒక అధ్యాయమే ధ్యానం చేసి ముగించే ప్రయత్నం చేద్దాం. బాప్తిస్మం తీసుకొని రక్షణలోనికి వచ్చి నిలబడ్డ తర్వాత నువ్వు నేను మనమందరము చేయవలసినటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా తెలియచేస్తున్నటువంటి సందర్భం అది. రోమిలకు రాసినటువంటి పత్రిక ఆ అధ్యాయంలోని కొన్ని సందర్భాలు, 12వ అధ్యాయం 1వ వచనం నుంచే. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి ఏం చేస్తున్నాడు? ఎవరు? బతిమాలుకునుచున్నటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? కాదు, ఆయన కూడా మనిషే. ఫస్ట్ అది గుర్తుకుండాలి. మనకు గుర్తుండాల్సిన పాయింట్ అది. ఆయన ఎవరు? మనిషే కదా. ఏం చేస్తున్నాడు? రిక్వెస్ట్ చేస్తున్నాడట, బతిమాలుతున్నాడట. ఏం చేయాలని బతిమాలుతున్నాడండి? దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోవాలి. ఏంది? ఎలా సజీవ యాగముగా అంటే కాలుతున్న నిప్పులో బతికుండంగానే పోయి ఆవుతైపోవాలనా? ఈ సజీవ యాగం ఏంటి? ఎలా? ఏ విధంగా? అంతే కదా. ఏంటో ఎలాగో ఎక్కడ చూడాలి మనం? ఎవరిని చూడాలి మనం? తనను తాను అప్పగించుకున్నటువంటి వ్యక్తి దేవునికి. ఎవరైనా కనబడుతున్నారా మీకు? ఎవరైనా కనబడుతున్నారా? ఆయన దగ్గరికి వెళ్తే మనకు విషయం దొరుకుతుంది. ఎలా సమర్పించుకున్నాడు, ఎలా అప్పగించుకున్నాడు, తన శరీరమును ఎలా అప్పగించుకున్నాడు? అనుకూలమైన సజీవ యాగముగా దేవునికి తన శరీరాన్ని ఎలా అప్పగించుకున్నాడో మనకు అర్థమవుతుంది. అక్కడ ఎవరినైనా మీరు చూశారా, విన్నారా? అలాంటి వాళ్ళని విన్నారా? ఎవరు కదా? ఏ విధంగా ఆయన సమర్పించుకున్నాడు? ఒక్కసారి పేతురు పత్రిక ఆ లైన్ చదువుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడట. ఆయన ఒకటో విషయం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను, మ్యాటర్ అర్థమైందా? తనను తాను ఎలా అప్పగించుకోవాలి? ఈరోజు మనల్ని మనం ఎలా అప్పగించుకోవాలి? ఈ పరిశుద్ధమైనటువంటి సజీవ యాగముగా మనం దేవునికి ఎలా అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి అని అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని అంటాడు. ఆత్మ విషయంలో దీనులవ్వటం అంటే ఇదంతా వస్తుంది. ఇప్పుడు నేను చదివాను చూసావా? ఇదంతా వస్తుంది. అంటే నా ఆత్మను పరలోకానికి చేర్చాలి. ఇందాక ఎవరు బుజ్జి అన్నారు ఇక్కడ, పరలోకం వెళ్ళాలని బాప్తిజం తీసుకున్నాను కదా. ఇంకెవరు అన్నారు నిత్య జీవం పోవాలి అని చెప్పేసి అన్నారు కదా. పరలోకం అన్నా నిత్య జీవం అన్నా ఒకటే. అక్కడికి
నీ ఆత్మను నువ్వు చేర్చాలి అని అంటే నీ ఆత్మలో ఏ పాపము ఉండకూడదు. ఏ పాపికి పరలోకం లేదు, రాదు, చేరలేడు. పాపము లేనివాడు మాత్రమే పరలోకం వెళ్తాడు. ఇప్పుడు ఈ పాపము చెయ్యకుండా బ్రతకటం ఎలా? పాపం చేయకుండా బ్రతకటం ఎలా? ఎవరైనా చెప్తారా? పాపం చేయకుండా బ్రతకటం ఎలా? మన ఆత్మను పరలోకం చేర్చటం ఎలా? ఎవరైనా చెప్పే ప్రయత్నం చేయండి, నేను కూడా నేర్చుకొని పోతా. ఏమండి? ఏం చేస్తే ప్రయత్నం? ఇప్పటివరకు బ్రతికారు కదా, అసలు ట్రై కూడా చేయలేదా? ప్రయత్నం కూడా చేయలేదా పాపం చేయకుండా బ్రతకటం? ఏమండి? ఇప్పుడు ఇంత నీట్గా ఇక్కడ చదివించాను కదా లైన్స్, అది గుర్తుంచుకొని అందులో ఒక పాయింట్ చెప్పిన అర్థమవుతుందిగా. పాపం చేయకుండా బ్రతకటం ఎలాగనంటే అక్కడ చెప్పినటువంటి పాయింట్ పేతురు పత్రికలో ఒకసారి మరలా చదవండి. అక్కడ ఉన్నటువంటి మ్యాటరు 21 నుంచి. క్రీస్తు కూడా ఆయన ఎందుకు బాధపడ్డాడండి? మీ కొరకు బాధపడి అన్నాడు. ఎందుకు? ఎలా బాధపడ్డాడు? ఎలా బాధపడ్డాడు చెప్పండి. ఆయన బాధపడ్డాడట. అర్థమవుతుందా మీకు? ఆయన బాధపడ్డాడట. ఎందుకు బాధపడ్డాడు? ఎందుకు బాధపడ్డాడు చెప్పండి. మనము బాధపడుతుంటాం కదా, మనం ఎందుకు బాధపడుతుంటాం చెప్పండి. మనం ఎందుకు బాధపడుతుంటాం? ఎందుకు బాధపడతాం మనం అంటే ఏదో కావాలని పరిగెడతాం, ఏదో కావాలని పరిగెడతాం. పరిగెట్టిన తర్వాత ఫైనల్గా దొరకదు, అప్పుడు బాధపడతాం. అదే కదా మనం బాధపడేది, అంతే కదా. ఏదో చేయాలని పరిగెడతాం, దేవుణ్ణి పక్కన పెట్టి మరి, దేవుణ్ణి విడిచిపెట్టి మరి పరిగెడతాం. అది దొరకదు. దొరికినట్టే దొరికి పోతుంది. అప్పుడు దిగులు పడతాం, బాధపడతాం. అదే మనం బాధపడతాం. ఎందుకు? మనం ఎందుకు బాధపడతాం అంటే అందుకే కదా. ఇల్లు కట్టుకోవాలి బాగా అని అనుకుంటాం, కానీ కుదరట్లేదు. అప్పుడు ఏం చేస్తాం? బాధపడతాం. తినకూడనివి తింటాం, లోపల పాడైతుంది. తాగకూడని తాగుతాం, లోపల పాడైతుంది. అప్పుడు ఏం చేస్తాం? బాధపడతాం. బాగా బాధపడతాం కదా. మనం ఆశించకూడదు ఆశిస్తాం, చేయకూడని పని చేసేస్తాం. ఆ తర్వాత ఏమొస్తుంది? బాధ వస్తుంది. మనం బాధపడే బాధలు ఇవే కదా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు కూడా బాధపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువులు కూడా అందుకే అలానే బాధపడ్డా. బాధపడి ఏమని రాయబడింది అక్కడ? ఆయన క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు అంటే ఆయన పడ్డ బాధ ఎందుకు పడ్డాడు? ఎలా పడ్డాడు? మనం పడుతున్నట్టయితే 100% కాదు అని తేలింది కదా. మరి ఇంతకు ఆయన ఎట్లా బాధపడ్డాడు చెప్పండి. కాదు అని మీరు చెప్పినప్పుడు అవును అనేది నీకు తెలిసే ఉండాలి. మీకు తెలియకపోతే కాదని ఎలా చెప్తారు? కాదు అని చెప్పారంటే ఆయన ఇలా మాత్రం కాదు బాధపడింది అని మీకు తెలుసు అని అంటే మరి ఎలా బాధపడ్డాడో మీరే చెప్పాలి. ఉట్టిగానే బాధపడ్డా? మనమందరూ ఆయన అడుగు జాడలో నడవాలని ఉట్టినే బాధపడుతూ వెళ్ళాడా? అయ్యో బాధ అనుకుంటూ వెళ్ళాడా? బాధపడ్డాడు. బాధపడ్డది మాత్రం యాక్టింగ్ కాదు కదా, నిజమే కదా. ఎందుకు బాధపడ్డాడు? దాని గురించే పైన 19 నుంచి చూడండి. 19 నుంచి చూడండి. ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు అని రాయబడి ఉందండి. అన్యాయముగా శ్రమ పొందుచు అని రాయబడి ఉంది. దీనికి యేసు ప్రభు సరిపోతాడా సరిపోడా? అన్యాయముగా ఆయన శ్రమ పడ్డాడు అని అంటే అన్యాయంగా శ్రమ పెట్టేది ఎవరో ఒకరు ఉంటారు కదా. అన్యాయంగా శ్రమ పెడుతున్నటువంటి వాళ్ళు లేకపోతే అన్యాయంగా అయిన శ్రమ పడే అవకాశం లేదు. అంటే చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు, అన్యాయంగా ఇతన్ని శ్రమ పెడుతున్నారు. అన్యాయంగా ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుచు ఈ మనస్సాక్షి ఉందంటారా యేసు ప్రభుకి? అదే కదా యేసు ప్రభుకు ఉన్నటువంటి మనస్సాక్షి ఏంటండి? దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి ఉన్నాడు ఆయన. దేవుని గూర్చినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. అలా కలిగి దుఃఖాన్ని వాళ్ళు అన్యాయంగా శ్రమ పెడుతున్నారు. ఆ దుఃఖాన్ని ఏం చేశాడు? సహించిన ఎడల, దుఃఖాన్ని సహించిన ఎడల అంటే సహిస్తే అనట. ఆ సహిస్తే అది మంచిది, హితము, ఆరోగ్యము అంటున్నాడు. అర్థమవుతుందా? మీకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటి ఇక్కడ అంటే ఎవరైనా సరే అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గురించినటువంటి మనస్సాక్షి కలిగి
ఆ దుఃఖమును సహించి భరించి ఓపికతో సహించావనుకో అది మంచిది అంటున్నాడు. అది హితము అంటే అది నీకు ఆరోగ్యము, ఆత్మకు ఆరోగ్యము అంటున్నాడు. అర్థమవుతుందా? ఇలానే క్రీస్తు బ్రతికాడు, నువ్వు బ్రతుకుతున్నావా? అలానే క్రీస్తు బాధపడ్డాడు, నువ్వు అలానే బాధపడాలి. బాధపడుతున్నావా? అలా ఎవరైనా మనల్ని అన్యాయంగా శ్రమ పెడితే అంటే అక్కడ దాకా మనం ఉంచుతామా ఏంది? వాళ్ళకంటే ముందుగా మనమే రిటర్న్ ఏం చేస్తాం? బాధ పెడతాం. లోకస్తులది పక్కన పెట్టు, సంఘంలోనే మనందరికీ సఖ్యత ఉంటుందా? ఏంటంటే గుండె నిండా ప్రేమతో ఒకరినొకరు హత్తుకునేటటువంటి స్థితి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఉందా చెప్పండి ప్రియులారా? అంటే మనస్సు పూర్తిగా దేవుని సన్నిధానంలో కూర్చున్నారు, చెప్పగలుగుతారా? మీరే, నేను బయట వాళ్ళ గురించి అడగట్లే. ఇది సంఘం, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం అన్నప్పుడు ఇక్కడ ఎంత గొప్పగా ఉండాలి వాతావరణం, ఎంత అద్భుతంగా ఉండాలి వాతావరణం. అట్టుందా? అట్లుందా? ఉందా లేదా? లేదు కదా, లేదు కదా, లేదు. మరి ఏ ధైర్యంతో పరలోకం వెళ్తాం, పరలోకం కోసం పుట్టాం, మరలా బాప్తిసం తీసుకున్నాం అని మాట్లాడుతున్నారు? లేదు, లేదు. ప్రాథమిక వాతావరణమే లేదు. దానికోసం కనీసం ప్రయత్నం అన్న చేస్తున్నారా? అందరితో శక్యమైనంత వరకు అందరితో సమాధానముగా ఉండాలి, అందరితో హృదయపూర్వకంగా ఒకరినొకరు ప్రేమించాలి. నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించాలి. అది క్రైస్తవ్యం యొక్క స్థాయి. శత్రువును సైతం ప్రేమించాలి. శత్రువును సైతం ప్రేమించేవాడే ఆ శత్రువు బాధ పెడుతుంటే, అన్యాయంగా శ్రమ పెడుతుంటే భరిస్తుంటాడు. అది ఇతనికి లాభం. ఆ లాభం ఎలా ఉంటుందో చూపించాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు రిటర్న్ ఏమీ అనలేదు కాబట్టి దేవుడు మూడో దినాన తిరిగి లేపాడు. ఈరోజు ప్రపంచానికి దిక్సూచి అయ్యాడు. ప్రపంచానికి, ప్రపంచ అందరూ ఆయన వంక చూసేలా సర్వోన్నతుడైనటువంటి దేవదేవుని కుడిపార్శ్వాన ఆయన కూర్చోండగలిగాడు అని అంటే దాని లాభం, ఆయన బ్రతుకులో బ్రతికిన బ్రతుకు వల్ల కలిగిన లాభం, అది ఎంత ఆరోగ్యమో మనకు చూపించాడు. క్రైస్తవ్యం అని అంటే అది. క్రైస్తవులు బ్రతకాల్సిన విధానం అది. కానీ మనం ఏం చేస్తాం? ఏ చిన్న ఇబ్బంది జరిగినా కూడా సహించకుండా తోటి సహోదరులనే సహించటలేము కనుకనే ఆ వాతావరణం లేదు మన మధ్య. ఉందా వాతావరణం? కానీ ఆప్యాయతో ఆనందంగా ఒకరినొకరు మీరు హత్తుకునే రేంజ్లో ఉన్నారా? గుండె నిండా ప్రేమతో అక్క వచ్చిందని అంటే ఒక్కోసారి మనం బాగా ప్రేమించి ఒక్కటి మన ఆత్మ ఎదుట ఉన్నటువంటి అక్కగారి ఆత్మ కలిసిందనుకో, ఏకాత్మ కలిగి ఉన్నామనుకో, వెలిగిపోతుంది హృదయం, ముఖం, ఫేస్ వెలిగిపోతుంది తెలుసా? వాళ్ళు ఎదురుపడంగానే, వాళ్ళు రాగానే వెలిగిపోతుంది ఫేస్. అంత సహృదయంతో గుండె కత్తుకుంటాం మనం. అలాంటి వాతావరణం ఉందా అంటే మీ మధ్యలోనే ఉందా? కరెక్ట్గా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఉన్న మనుషులందరూ ఎలాంటి మెటీరియల్ తెలుసా? క్రైస్తవ్యానికి పనికిరాని మెటీరియల్సే. క్రైస్తవ్యానికి ఫర్ ఎగ్జాంపుల్గా ఇటుకలు ఉంటాయి, కొన్ని ఇటుకలు బిల్డింగ్ కట్టడానికి పనికిరావు. మనం కూడా దేవుని ఆత్మ సంబంధమైన మందిరాలు కట్టడానికి, మందిరం కట్టడానికి సజీవమైన రాళ్ళు కావాలి. ఆ సజీవమైన రాళ్ళుగా మనం పనికిరాం. గొప్ప మాదిరి అండి, ఇది మామూలు విషయం కాదు. ఈ సహనం, అన్యాయముగా శ్రమ పడినను ఓర్చుకొని ప్రేమించగలిగే గుండె నీకుంటే అందరితో సైక్యత ఉంటది, అందరితో మంచి సత్సంబంధం, సమాధానం కలిగి ఉంటాం. వాతావరణం చెడిపోకుండా బాగుంటది. మన కుటుంబంలో, మన సంఘంలో మాత్రమే కాదు, ఊర్లో కూడా వాతావరణం సూపర్గా ఉండాలి అని అంటే మన దగ్గర ఉండాల్సిన అద్భుతమైన క్యారెక్టర్ ఇది. కానీ చిన్న మాటకే సంఘంలో ఉన్న తోటి సహోదరురాలు, తోటి సహోదరుడే కానీ ఓర్చుకోలేం. ద్వేషం పెంచుకుంటాం, కక్షలు పెంచుకుంటాం. అక్కడ దానికి ఎందుకు? సేవకులతో కూడా మనం కక్షలు, క్రోధాలు పెంచుకునేటువంటి స్థితి కూడా చాలా కనబడుతూనే ఉంటాయి బయట, అవునా కదా? ఇంకేం మారినట్టు? బాప్తిస్మం ఎందుకు? అదేం పని చేసినట్టు? అసలు ఏందన్నట్టు? ఇదేంది క్రైస్తవ్యమా? ఇందులో ఎందుకు వచ్చినట్టు? మనం ఏమైనా ఉందా? ప్రయోజనం ఏమైనా ఉందా? లాభం ఏమైనా ఉందా? ఇట్లుంటే నెక్స్ట్ నేను చూడండి.
తప్పిదమునకై. అంటే నువ్వు తప్పు చేసి దెబ్బలు తిన్నావు అనుకో, తన్నులు తిన్నావు అనుకో, బయటికి వెళ్ళి లేదంటే ఎక్కడైనా తప్పు చేసి తిట్లు తిన్నావు అనుకో, తప్పు చేసి దెబ్బలు తిన్నావు అనుకో, దెబ్బలు తిరిగినప్పుడు అప్పుడు సహిస్తాం, ఎందుకంటే తప్పు చేశాంగా. ఈ మధ్య కాలంలో అక్కడ కూడా సహించే స్థితి లేదు. తప్పు చేసినా కూడా నేనేం చేసినా, నేనేమి చేయలే అని చెప్పేసి మాట మార్చటం, అబద్ధం చెప్పటం, తప్పించుకోవటం, అబ్బా ఎన్ని వరవడిలు నేర్చుకుంటాం తెలుసా. ఆ విషయాన్ని వాడు నేర్పించడుగా నేర్చుకుంటాం మనం. మంచి కోసం ఇంత నేర్పిస్తున్నావు రే, మనం సహించాలట. అన్యాయంగానైనా వాడు శ్రమ పెట్టినా మనం సహించాలట. మొన్న ఆ అన్నగారి ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు అని ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయాలు మళ్ళీ నా భార్య భర్తలుగా, ఇంట్లో సహోదరులుగా మీరు ఎవరైనా మాట్లాడుకుంటారు. మళ్ళీ ఏదైనా మీ కుటుంబాలలో ఏదైనా సన్నివేశం జరిగినప్పుడు ఏంటంటే మనం భరించాలట, మనం సహించాలట. అన్యాయంగా ఆయన దుఃఖపరిచిన, అన్యాయంగా మన మీదకి వచ్చిన, అన్యాయంగా మనల్ని తిడుతున్నా కూడా మనం సహిస్తే మంచిదటండి, మన ఆరోగ్యానికి మంచిదట, మనం పరలోకి వెళ్ళటానికి దారులు ఓపెన్ అవుతాయట. అదే పరిశుద్ధతను సంతరించుకోవటం, సంపాదించుకోవటం అని అంటే. మరలా మనం తిట్టామనుకో ఏమవుతుందో తెలుసా, మన ఆత్మ పాడైపోతుంది. మరలా మనం రిటర్న్ ఏదైనా చేసామనుకో ఖచ్చితంగా మన ఆత్మ, ఇప్పుడు దూషణ మనం మాట్లాడుతున్నాం అనుకో మన ఆత్మ పాడైపోతుంది. ఎదుటోడు దూషిస్తున్నాడు అనుకో వాడి ఆత్మ పాడైతుంది. ఎదుటోడు నిన్ను దూషిస్తున్నాడు, అనవసరంగా దూషిస్తున్నప్పుడు సైలెంట్ గానే ఉండు, నీ ఆత్మ పవిత్రంగానే ఉంటుంది, అది నీకు ఆరోగ్యం. తిడుతున్న వాడి ఆత్మ పాడైపోతుంది, వాడికి పాపం పట్టేస్తుంది, వాడు పరలోకం వెళ్ళకుండా పోతాడు. కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి, జాగ్రత్త అని ఎంత బాగుంటుంది. ఎలా ప్రయత్నం చేయాలంటే, ఇది ఎలా చేయాలి అంటే, తిడుతున్నాడు ఎదుటోడు అంటే అర్థం ఏంటో తెలుసా, బురద తల్లుతున్నాడు, బురద ఇసురుతున్నాడు అనుకో మనం ఏం చేస్తాం, మీరు చెప్పండి, మనం ఏం చేస్తాం చెప్పండి, చెప్పాలి ఏం చేస్తాం మనం చెప్పండి. నాలుకలు ఒక్కరికి లేవా, బురద జల్లుతుంటే ఏం చేస్తాం మనం, ఆహాహా ఎంత మంచిగా జల్లుతాడు ఇటుపక్క జల్లుతాడు అంటావా. మరి చెప్పరే, బురద వెళ్తే ఏం చేస్తాం మనం, అంత దూరం చూసి చాలా జాగ్రత్త పడి దూరం కేకలేస్తాం, రే కొద్దిసేపు పాపు, నేను పోతున్నా ఇంటి నుంచి, కొద్దిసేపు పాపు అంటాం, అవునా. లేదంటే ఆడు ఎవరు చెప్పినా వినడు, బురద జల్లుతూనే ఉంటాడు అనుకో, అప్పుడు మనం చెప్తాం అతనికి, మనమే జాగ్రత్త పడి ఈ రూటు కాకపోతే ఇంకో రూటు, ఈ గల్లీ కాకపోతే ఇంకో గల్లీ వెళ్ళిపోతావా లేదా. అక్కడ ఏ జాగ్రత్త అయితే నువ్వు ఏ విధంగా అయితే జాగ్రత్త పడ్డావో, ఎదుటోడు నిందిస్తున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు, తిడుతున్నప్పుడు చేయాల్సిన పని కూడా అదే, మనం చేయాల్సినటువంటి పని కూడా అదే. జాగ్రత్త పడి ఈయనతో ఎందుకు పెట్టుకోవటం అని చెప్పి సైలెంట్గా నీ పనులు నువ్వు వెళ్ళిపోయావు అనుకో, సైలెంట్గా బాగుంటుంది. కానీ మనం ఏం చేస్తాం, నువ్వు బురద జల్లితే నేనేమన్నా తక్కువ ఉన్నారా, నేను పేడ జల్లుతా అంటాడు, అవే కదా. ఈయన కూడా నిలబడిపోతాడు జల్లటానికి. మళ్ళా ఇద్దరు సమానం, ఎవరికి మేలు జరగదు, ఇద్దరు కట్టగట్టి ఎక్కడికి పోతారు, అంతే కదా. శరీర సంబంధమైన పౌరుషాన్ని ఇక్కడ అప్లై చేస్తాం, కానీ ఆత్మ సంబంధమైన పౌరుషం రాదు. ఎక్కడనంటే, ఏమరా వాడు తిడుతుంటే సైలెంట్గా గమ్మని వెళ్ళిపోతున్నావు, భయపడవా. ఈ విధంగా ఎక్కిచ్చేటోడు ఉంటారు మళ్ళీ చుట్టుపక్కల. ఎందుకంటే సాతాను ఊకోదుగా, భార్య ద్వారానో, తమ్ముడి ద్వారానో, చుట్టుపక్కల ఉంటారు కదా, ఇంటి వెనకాల ముందు వాళ్ళ ద్వారానో. ఒరే ఎప్పటి నుంచి చూస్తున్నాను, ఎట్ట తిడుతున్నాడు ఆడ, అసలు నువ్వు తగ్గేదే లేదు, అసలు నువ్వు తగ్గకు, అసలు చూసుకో నువ్వు అన్న తక్కువ, ఎప్పటి నుంచి తిడుతున్నాడు అసలు అని చెప్పేసి ఆయన రెచ్చగొడుతుంటాడు. మనకు అర్థం కాదు మ్యాజిక్, సాతానుడు మ్యాజిక్. అర్థమైతే ఫస్ట్ ఈయనకి వేయాలి రెండు. ఎవరైతే మనల్ని ఎక్కిస్తున్నాడో, అరే ఆయన తిట్టేది నన్ను కదా, నీకేదో నొప్పి వచ్చే నువ్వు గమ్మున ఇంట్లో పోయి పడుకోరాదరా, నీకెందుకు అని అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. తిట్టని నన్నే కదా తిడుతుంది, తిట్టనే అని చెప్పేసి అంటే ఈయనేమన్నా సైలెంట్ వెళ్తారా, ఈయనలో కూడా సాతానే. ఈయనేమంటాడు, నువ్వు అంత సౌట్ అని తెలియ కావచ్చు, చెప్పినా లేరా పోతా అంటుంటాడు రిటర్న్. అంటే చూసా సాతాన్ ఎలా మాట్లాడుతుందో. ఏదో ఒక రకంగా నిన్ను రెచ్చగొట్టాలంతే, నిన్ను రెచ్చగొట్టాలి, పాపములో ముంచాలంతే. ఏదో పరిశుద్ధుడమైనవట, బాప్తిస్మం తీసుకున్నవట, అప్పటి వరకు చేసిన పాపాలన్నీ కడుక్కున్నవట, దానికి మించి మళ్ళా పూస్తా చూడరా అని వస్తుంది సాతాను. అంతకు మించి నిన్ను పూయకపోతే నన్ను అడుగు, బురద పాపం అనే బురద నిండుగా పూసేస్తుంది. ఇక పో, సంఘానికి పోతావా, యాడికన్నా పోయి ఇక ఫుల్గా పూసేసిన తర్వాత యాడికన్నా పో. యాడికి పోతే మాత్రం ప్రయోజనం ఏముంటుంది చెప్పు. ఇప్పుడు ఇల్లుంది, ఫుల్గా ఫస్ట్ బురద కొట్టిన తర్వాత పెయింట్ వేయి ఉంటుందా అంతే. వాడు బాగా బురదేసిన తర్వాత సంఘానికి వచ్చి నీట్గా వాక్యాలు చెప్తే ఏడంటుతాయి, ఈ వాక్యాలు అంటావు. పాపంలో బాగా మునిగిన తర్వాత, పాపం బాగా అంటించుకున్న తర్వాత బయటికి వెళ్తే కథ మన నోరు లేస్తుంది కదా, మామూలు ఉండదు.
ఏనాడైనా అరే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను మళ్ళీ బూతులు మాట్లాడకూడదు, నేను తిట్టకూడదు, దూషించకూడదు అని చెప్పేసి ఆగిన దాఖలాలు మీ జీవితంలో ఉన్నాయా? ఉంది అని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా చేతులు లేపండి. స్త్రీలారా ఒక్కసారి. నేను ఆగిన, దేవుడు జ్ఞాపకం వచ్చి బూతులు మాట్లాడకుండా ఆగిన, కోపం బాగానే వచ్చింది కానీ ఆగిన, ఎందుకు? దేవుడు గుర్తుకొచ్చాడు అనే రోజులు, అలాంటి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? అలా ప్రయత్నం చేస్తేనే బాగుపడతాం, లేకపోతే బాప్తిసం తీసుకొని కూడా తండ్రిగే వృధానే. తప్పు చేసి తిట్లు తినటం, తప్పు చేసి తనులు తినటం వల్ల ఏ లాభము లేదు అంటున్నాడు అక్కడ. చదవండి ఇది. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఫలము ఘనము? మేలు చేయాలట. మేలు చేసి ఏం చేయాలట? బాధ పడాలట. మంచి చేసి బాధపడాలట. అంత గొప్ప మనసు. అది గొప్ప మనసు అంటే, అది క్రైస్తవుడు అంటే, అది లెవెల్ లెక్క. అది క్రైస్తవుడు అంటే. అర్థమవుతుందా? క్రైస్తవుడు అంటే ఎవరు? ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుడు అంటే ఎవరు చెప్పండి? మంచి చేసి బాధను అనుభవించేటోడు క్రైస్తవు. అలాంటివి లెక్క పెట్టుకోవటానికి ఒకటి రెండేనా ఉన్నాయా? మన జీవితంలో ఒకటి రెండు ఉన్నాయా? నేను అతనికి చాలా మేలు చేశానండి, కానీ ఆయన మాత్రం నాకు రిటర్న్ ఏం చేశాడు? కీడే చేశాడు. దాన్ని అనుభవిస్తున్నా. అనుభవించి కూడా నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి, మరలా ప్రేమిస్తూనే ఉండాలి. కానీ ఒక్కసారి సహాయం చేసినవు, అతను ఏదో అన్నాడు, జీవితంలో నీ ముఖం కూడా చూడండి రా. ఎందుకంటే నీకు నేను మేలు చేస్తే తిరిగి నాకు కీడు చేస్తావా అని అన్నావంటే, నీకు బాప్తిస్మం తీసుకోకుండా లోకంలో ఉన్న మనుషులకు తేడా ఏమైనా ఉందా? నువ్వు కూడా మనిషివే, మామూలు మనిషివే. క్రైస్తవుడు ఎట్లయితావు? క్రైస్తవుడు అవ్వాలంటే క్వాలిఫికేషన్, క్రైస్తవుడు అవ్వాలంటే క్రైస్తవుని లక్షణాలు, అద్భుతమైనటువంటి క్వాలిటీస్ అంటారు దీన్ని. క్రైస్తవుడు అని అంటే ఏం చేయాలి? మేలు చేసి బాధపడాలి. అలా బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి ఆనందం, దేవునికి హితమగును. నెక్స్ట్ లైన్ మంచి మాట ఉంటుంది చూడు. ఎందుకు మీరు అసలు మిమ్మల్ని పిలిచిందే ఎందుకు అని అన్నప్పుడు ఖచ్చితంగా ఇలానే 100% ఇలానే కదా యేసు బ్రతికింది. అలానే కదా బ్రతికింది. మేలు చేసుకుంటూ తిరుగుతున్నాడు. కానీ ఎంతమంది మేలు పొందుకున్నా కూడా తిరిగి ఏం చేస్తున్నారు? ఎప్పుడు కొడదాము, ఎప్పుడు చంపుదాము అని తిరుగుతున్నారు, చూస్తున్నారు. మేలును పొందుకుంటున్నారు కానీ ఎప్పుడు సంహరిద్దామా, ఎప్పుడు చంపుదామా అని చూస్తున్నారట. అలా అని చెప్పేసి ఏమైనా యేసు మరలా ఏమైనా ద్వేషించాడా? కోప్పడ్డా? సహించుకుంటూ సాగిపోయాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, సమరయులు కానివ్వండి, ఈ యూదుల్లో ఉన్నటువంటి, ఇజ్రాయిల్లో ఉన్నటువంటి పరిచయుల తెగ, శాస్త్రుల తెగ, సద్దుకయుల తెగ, ఆ బ్యాచ్ ఎన్ని గ్యాంగులు జరుగుతున్నాయో తెలుసా యేసుక్రీస్తు ప్రభువు వారి చుట్టూ? వాళ్ళందరూ యేసుక్రీస్తు వలన వాళ్ళ కుటుంబాలలో చాలా మంది మేలులు పొందుకున్నారండి. వాళ్ళ బంధువుల్లో, వాళ్ళ కుటుంబాలలో యేసుక్రీస్తు వలన అనేకమైనటువంటి మేలులు పొందుకున్నారు. కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు పొందుకున్నారు, చేతులు లేని వారు చేతులు పొందుకున్నారు, కళ్ళు లేని వాళ్ళు కళ్ళు పొందుకున్నారు, నోరు లేని వాళ్ళు నోరు పొందుకున్నారు. అనేకమైనటువంటి రోగాలతో ఉన్నటువంటి వాళ్ళు బాగుపడ్డారు. అంత మాత్రమే కాకుండా దయ్యాలు పెట్టేటువంటి వాళ్ళు కూడా చాలా చక్కగా అయ్యారు, స్వస్థపడ్డారు. అవునా? అన్ని చేస్తున్నారు. అన్ని చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ బంధువులలో వాళ్ళే, ఇప్పుడు ఇశ్రాయేల్ అంటే ఎవరో కాదు కదా, ఒక తండ్రి పిల్లలే కదా అందరూ. వాళ్ళ బంధువులే బాగుపడుతున్నారు, వాళ్ళ కుటుంబీకులు మంచి అవుతున్నారు. అయినా కూడా ఓర్వలేక యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎప్పుడు చంపుదామని చెప్పేసి ఎదురు చూస్తుంటే అదొక రకమైనటువంటి బాధ, అదొక రకమైనటువంటి ఇబ్బంది. ఆ విధంగా ఉంటే ఇంకా బాధ ఏంటో తెలుసండి? తన వెనకాలే తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి, ఒరే మీరు అందుకోవటం కంటే మీకంటే ముందు నా చెయ్యబడుతుంది, నేనే దగ్గరున్నాను కాబట్టి ఫస్ట్ అటాక్ చేసేది నేనే అన్నట్టుగా ఆయన చుట్టూ తిరుగుతున్నాడు. ఆ విషయం కూడా ఎవరికి తెలుసు? యేసుక్రీస్తు ప్రభువుకి తెలుసు. అవునా కదా? ఆయన వెనకాలనే, ఆయన వలన మేలులు పొందటం మాత్రమే కాకుండా, ఆయన పెట్టింది తినటం మాత్రమే కాకుండా, అనేకులు ఈయన చేస్తున్నటువంటి గొప్ప పనికి మెచ్చుకొని ఇష్టపడి కానుకలు ఇస్తుంటే ఆ కానుకలు మొత్తం ఆయన చేతులను పెట్టాడు. ఆ కానుకలు మొత్తం ఆయనే తీసుకొని, నన్ను అడిగితే ఆయన క్యారెక్టర్ని బట్టి ఖచ్చితంగా లోపల నుంచి, ఆ సంచిలో నుంచి చాలా కొట్టేసి ఉంటాడు. దొంగ సంచిలో నుంచి ఎంతో మిస్ చేసినాలే తన కుటుంబం కోసం.
ఇన్ని చేస్తున్నా సహిస్తున్నాడు, భరిస్తున్నాడు, ఒక్క మాట అనట్లేడు. తనతో పాటే తిరుగుతున్నాడు. తనను అమ్మే వ్యక్తి, తనను అప్పగింపబోయేటటువంటి వ్యక్తి తనతోనే తిరుగుతుంటాడు. అయితే తనతో తిరుగుతున్నప్పటికీ ఏం చేశాడో తెలుసా? ఒక్కసారి యోహాను సువార్త 13వ అధ్యాయం చూడండి. ఒక్కసారి ఎంత మంచి మాట రాయబడుతుంటదంటే 1వ వచనం, 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై, పస్కా పండుగ అనగానే మనకు గుర్తుకు రావాలి, ఆ పస్కా పండుగ తెల్లారితే ఆయన శిలువ మీద చనిపోయే రోజు అనమాట. ఆ రాత్రి పస్కాను భుజిస్తాడు. ఆ రాత్రి తనను అప్పగింపబోయేటటువంటి వ్యక్తిని కూర్చోబెట్టేసి కాళ్ళు గొడుగుతాడు. మనం ఎదురు నిలబడలేం. మనల్ని ఎవరైనా ఒక చిన్న మాట అంటే ఆయన ఎదురు నిలబడలేము. ఎదురు నిలబడటం కాదు, అలాంటి వ్యక్తి ఎదురు వస్తున్నాడంటే ముఖం పక్కకు తిప్పుకుంటాం, చూడం, సూటిగా కళ్ళు దించుకుంటాం. అంత పాపం ఏం చేసిండని, ఏమి చేయకపోయినా ఎదురే నిలబడలేము. కానీ తెలుసు యేసు ప్రభువుకి రేపు అప్పగింపబోయేది ఈయనే అని. అయినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టేసి ఆ టబ్బు తీసుకెళ్ళి ఆ టబ్బులో నీళ్లు నింపి టవల్ తీసుకొచ్చేసి కాళ్ళు బట్టి ఆ కాళ్లను లేపి టబ్బులో పెట్టి కాళ్ళు కడిగి తర్వాత టవల్తో కాళ్ళు తుడుస్తూ ఏం చేస్తున్నాడు? మిగతా శిష్యులకు చేశాడంటే సర్లే అనుకుందామండి. కానీ ఇస్కరియోతు యూదాకు కూడా ఆయన కూర్చోబెట్టి కాళ్ళు గడుగుతున్నాడు అని అంటే ఏమనాలి ఆయన్ని? అది కదా క్రైస్తవ్యం అంటే. అవునా కదా? మనకు యేసుక్రీస్తు ప్రభులు వారు చూపించినటువంటి మాదిరి. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన క్రైస్తవ్యానికి, ఆయనే క్రైస్తవ్యం అంటే, క్రైస్తవ్యాన్ని స్థాపించిందే ఆయన. క్రైస్తవ్యం అంటే ఇది అని చూపించినటువంటి వ్యక్తి. అలాగినక మనం చేయకపోతే, ఆ స్థాయిలో మన మనసు లేకపోతే, ఆ విధంగా మనం ఒకరినొకరు ప్రేమించుకోలేకపోతే మనం ఈ ప్రయత్నం వల్ల వ్యర్థమే. మన ప్రయత్నాలల్ల వ్యర్థమే. ఏదో నామకి వాస్తా తృప్తి కోసము, సాటిస్ఫాక్షన్ కోసము సినిమాలకు వెళ్ళే వాళ్ళు ఎవడన్నా బాగుపడతాడా? ఇప్పుడు కాలంలో సినిమాలు అయితే పాడుపడ్డ సినిమాలు వస్తున్నాయి. కానీ ఒకప్పుడైతే నీతిని చూపించి అంటే ఒక విధానాన్ని, నీతిని నేర్పించేటటువంటి కథలే సినిమాలుగా తీసేటోళ్ళు ఒకప్పుడు. అయినప్పటికీ సినిమాల్ని సినిమాలాగానే చూసేవాళ్ళు, కథలాగానే చూసి కాసేపు 3 గంటలు ఎంజాయ్ చేసుకొని రావటమే తప్ప అందులో ఉన్న నీతి నేర్చుకుందాం, ఆచరిద్దాం అనే ఆలోచన ఒకప్పుడు జనాలకు ఎలాగైతే లేదో, ఈరోజు సంఘంలో ఉన్న మనకు కూడా ఇలాగే, మన మనసు కూడా ఇలానే తయారైంది. అవునా కదా? ఇక్కడ ఏమన్నాడంటే, పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని అంటే ఎవరిని? ఆ 12 మందిని, తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను అంటే అర్థం ఏంటి? క్రింద ఫుట్ నోట్లు పెట్టాడు చూడు, పైన 2 అని పెట్టి, లోపమే లేకుండా సంపూర్ణంగా ప్రేమించాడట. ఎంత ప్రేమించాడట? సంపూర్ణంగా ప్రేమించాడట, లోపమే లేకుండా ప్రేమించాడట. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఒకసారి 10వ వచనం, యేసు అతన్ని చూచి పేతురు గారితో చెప్తే ఏమని చెప్తున్నాడు చూడండి. అక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యను, మీరును పవిత్రులు అని చెప్పిన తర్వాత, కానీ మీలో అందరూ పవిత్రులు కారు అనేను. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే 11వ వచనం చెప్తున్నాడు, తన్ను అప్పగించు వానిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన. చూసారా? అంటే పాదాలు కడుగుతూ మన పేతురు గారి దగ్గరకు వచ్చేసరికి పేతురు గారు అడుగుతాడు అనమాట, కడగకు, నువ్వు నా కాలు పట్టుకుంటావేంటి ప్రభు అని చెప్పేసి. అంటే నీ కాలు పట్టుకొని నీ కాలు కడగకపోతే నువ్వు నా పాత్రుడివి, నాకు సంబంధించినటువంటి వాడివి కాదు అనగానే, అట్టయితే కాళ్ళు మాత్రమే కాదు చేతులు కూడా గడుగు, తల కూడా గడుగు అంటాడు.
అలా అన్న తర్వాత ఇవన్నీ అడగాల్సిన అవసరం లేదు, మీరు ఆల్రెడీ పవిత్రులే, కానీ మీరు అందరూ పవిత్రులే అని చెప్పలేను అని అంటాడు. ఎందుకు అని అంటే ఒక అపవిత్రుడు ఉన్నాడు అక్కడ. హలో, ఇస్కరియోతు యూదా గారు ఆయనను అప్పగించే వ్యక్తి అని ముందుగానే తెలిసి కూడా ప్రేమించాడు. చూడు, అది క్రైస్తవ్యం అంటే. మనం పాడైపోవాలి, మనం నాశనం అయిపోవాలి అని కోరుకునే వ్యక్తి మన కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా ప్రేమించగలిగే మనసు, ఆ స్థితి, ఆ స్థాయికి మనం ఎదగగలగాలి. అప్పుడే పరిపూర్ణులము, అప్పుడే పరలోకానికి అర్హులము. అక్కడ దాకా మనం వెళ్ళాలి అని అంటే మెల్లమెల్లగా అడుగులు వేయాలి, మెల్లమెల్లగా కదలాలి. కనీసం మెల్లమెల్లగానైనా కదలాలి అంటున్నా నేను. మీరు కదలికలే లేకుండా కూర్చుంటే ఉపయోగం లేదు. ఎదగాలి. క్రైస్తవ్యంలోకి వచ్చేసిన తర్వాత ఎదగాలి. పుట్టిన తర్వాత శరీరం ఎదిగింది, ఈ రోజు అడ్డంగాను నిలువుగాను భయంకరంగా పెరిగింది. కానీ ఆత్మ పెరగాలి కదా. పుట్టిన తర్వాత ఆత్మీయంగా కూడా పెరగాలి కదా, మనం ఆత్మీయంగా కూడా బలపడాలి కదా మనం. అంతేనా కదా? శరీరం పెరిగింది, పెరిగిన తర్వాత బలపడింది, బలపడిన తర్వాత క్రియలు కనపడుతుంటాయి. నడవటం, పరిగెత్తటం, మాట్లాడటం, పని చేయటం, అది తీసుకురా నాన్న, ఇది తీసుకురా నాన్న, అది చేయనాన్న, ఇది చేయనాన్న అని మేము పిల్లలకి చెప్తా ఉంటే, వాళ్ళు చేస్తూ ఉంటే, ఓహో మా పిల్లోడు చేతి కిందకి వచ్చేసాడు, పని చేయగలుగుతున్నాడు, చెప్పిన మాట వింటున్నాడు అని చెప్పేసి ఆనందపడతాం మనం. అదే విధానంలోనికి క్రీస్తులోకి పుట్టినటువంటి మనం, ఆత్మీయంగా పుట్టినటువంటి మనం, ఆత్మ సంబంధమైనటువంటి పనులు, దేవునికి సంబంధించినటువంటి పనులు చేయాలన్నా వద్దా? మిమ్మల్ని పిలిచిందే అందుకు అన్నాడు. ఎందుకు? మీరు పవిత్రులుగా ఉండాలి, అపవిత్రులుగా ఉండకూడదు. పవిత్రులుగా ఉండాలంటే పొరపాటున కూడా మీరు ఎవరిని ద్వేషించకూడదు, దూషించకూడదు. ఇప్పుడు ఎవరో ఏదో అన్నాడు, నిన్ను ఫైనల్ ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను, నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు పాడైపోవాలి అని కోరుకుంటున్నాడు అనుకో ఒక వ్యక్తి. నువ్వైతే ఆయన బాగుండాలి, ఆయన మంచిగా ఉండాలి నువ్వు కోరుకుంటున్నావు. మీ ఇద్దరులు ఎవరు పోతారు పరలోకం, ఎవరు పోతారు నరకం చెప్పండి? ఈ క్లారిటీ అయితే ఉందిగా మీకు? ఎవరైతే నువ్వు పాడైపోవాలి, నువ్వు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నాడో వాడు నరకానికి పోతాడు. అలాంటి వాడు నీ కళ్ళ ముందు కనబడినప్పుడు, నా గురించి ఇట్లా మాట్లాడతాడు, నా గురించి ఇంత చేసినట్ట, ఇట్లా నేనంటే అసలు గిట్టదు, పడదు, కాబట్టి ఈయన కూడా నాశనం అయిపోవాలి అని నువ్వు కూడా అదే విధానంలో ఉన్నావు అనుకో, నువ్వు కూడా మాట్లాడలేక ప్రేమించలేక ఉన్నావు అనుకో, నువ్వు ఆయన సమానమే, తేడా లేదుగా. ఫలితం ఏముంది? నేను మంచిదాన్ని అని చెప్పుకోవడానికి కూడా ఉపయోగం ఉందా? నేను ఏమనకపోయినా పోయినట్టే. నువ్వు ఎందుకు? ముందు ఆయన అనొచ్చు, ముందు ఆయనే నువ్వు నాశనం అయిపోవాలి అని నీ గురించి అనవసరంగా అపార్థం చేసుకొని ఆయనే నీ గురించి బ్యాడ్గా ఎక్కడైనా మాట్లాడొచ్చు. ఆ విషయం తెలిసిన తర్వాత నువ్వు కూడా గదేగా చేసింది. ఫలితం ఏముంది? లాభమే ఉంది. అందుకోసమే పరలోకం వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి? సహించాలి, మేలు చేసి బాధపడే స్థితికి వెళ్ళాలి. బాప్తిస్మం తీసుకున్న మనం క్రీస్తును అనుసరించాలి. పాపం చేయకుండా ఉండటం మాత్రమే కాదు, పాపం చేస్తున్న వారిని, పాపం చేస్తున్నటువంటి వారిని కూడా కాపాడే ప్రయత్నం చేయాలి. ఈ రెండు చేస్తూ ఉంటేనే నువ్వు బ్రతికి ఉన్నట్టు, లేకపోతే చనిపోయిన వారితో సమానమే. బాప్తిస్మం తీసుకున్న ప్రయోజనం లేదు, సంఘానికి వచ్చిన ప్రయోజనం లేదు, లాభము లేదు, ఉపయోగం లేదు. కాబట్టి సంవత్సరం క్రితం మేము పుట్టాము అనే ఫీలింగ్తో ఎవరైతే వచ్చి కూర్చున్నారో వారు మాత్రమే కాదు, ఆల్రెడీ ఇంతకుముందు పుట్టినటువంటి వాళ్ళు కూడా కదలకపోతే, సంవత్సరం మీ జీవితంలో, ఆత్మీయతలో, భక్తిలో మార్పు కనబడకపోతే, ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటే, నువ్వు చర్చకొచ్చేదండగా, బైబిల్ పట్టుకునేదండగా, నీ వల్ల దేవునికి బదనాం, నీ వల్ల దేవునికి అవమానం, దేవునికి నిందలే తప్ప లాభం అయితే లేదు. అది గుర్తుపెట్టుకొని బ్రతకాలి అని కోరుకుంటూ, ఈ విధంగా మీరు మాత్రమే కాదు నేను కూడా బ్రతకాలి అని, ఈ మాటలు మీకు మాత్రమే కాదు దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి నేను కూడా ఇలా బ్రతకాలి అని మనమందరము దేవుడున్న మహాలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక్క మార్గం అని చెప్తాం మనం. ఏంటి చెప్పండి? క్రీస్తు. ఒకే ఒక్క మార్గం క్రీస్తు, ఒకే ఒక్క మార్గం క్రీస్తు. ఆ మార్గంలో నువ్వు నేను లేవు, అంతే. ఉండం, చెప్తాం ఒక్కడే మార్గం, ఒక్కడే మార్గం, ఒక్కడే మార్గం, ఒక్కడే మరి మార్గం. ఆ ఒక్కనిలో నువ్వు ఉన్నావా? ఒక్కనిలో ఉండడం అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇష్టానుసారంగా బ్రతకడం కాదు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత క్రీస్తు బ్రతికినట్టుగా బ్రతకటమే క్రీస్తులో ఉండటం. క్రీస్తులో ఉండటం అంటే క్రీస్తు బ్రతికినట్టుగా బ్రతకకపోతే ఆ మార్గం తప్ప వేరే మార్గమే లేదు. కాబట్టి ఆయన బ్రతికినట్టు బ్రతకాలి, లేకపోతే మనకు కూడా లేదు పరలోకం. కాబట్టి ఆ విధంగా బ్రతికి
పరలోకానికి చేరుకుంటారని కోరుకుంటే మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లించినట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆసీనుడా తండ్రి, ఇదిగో నాయన ఇప్పటి వరకు మీరు మాతో మా ద్వారా మాట్లాడారు. విన్నటువంటి మాటలను తండ్రి వాటి ప్రకారంగా బ్రతకగలుగుటకు, ఆ మాటలకు తండ్రి స్పందించగలిగే హృదయం మాకు దయచేయండి. బండబడిన హృదయం తండ్రి, ఇదిగో నాయన మాటలు అలవాటు పడ్డటువంటి హృదయం తండ్రి, అలవాటుగా మార్చుకున్నాం తండ్రి. వినటం వదిలేయటం తండ్రి, దయచేసి అలా కాకుండా ఈ మాటలను కాస్త సీరియస్గా తీసుకుని బ్రతికే భాగ్యము మాకు అనుగ్రహించమని ఆత్మ సహాయమును కోరుచు బ్రతిమాలుకొంచు మీ పాదాల సన్నిధి నుంచి మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు మా కొరకు బలి అయి మా కొరకు మాదిరి చూపించిన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామములోనే ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచు పొందుకుని ఉంటున్నాము కన తండ్రి. ఆమేన్.